మావయ్య 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 లే లే మావయ్య కళ్ళు తెరు. అనవసరంగా నాతో ఆర్గ్యూ చేసి ఎందుకు నన్ను ఇరిటేట్ చేసావు మావయ్య? పైకి లే మావయ్య. మావయ్య మావయ్య అయ్యో మావయ్య మావయ్య లే లే మావయ్య కళ్ళు తెరు. మావయ్య లే మావయ్య మావయ్య లే మావయ్య లే మావయ్య మావయ్య. అయ్యో నక్షత్ర, ఏంటిది? ఏం జరిగింది? అంకుల్ ఇలా పడిపోయారు. మావయ్య లే మావయ్య లే మావయ్య. పులుకు లేదండి. అయ్యో కళ్ళ నుంచి రక్తం కూడా కారుతోంది. మురారి వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయి. అయ్యో అంకుల్ 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 ఏమైంది ద్వారకా? రఘురామ్ అంకుల్ చనిపోయారు. హీస్ నో మోర్. అయ్యో మావయ్య మావయ్య ద్వారకా, హీస్ నో మోర్. అయ్యో మురారి, అమ్మా రఘురామ్ చనిపోయాడు. నక్షత్ర, ఏం జరిగింది? ఇక్కడ నువ్వు మీ మాయ కదా ఉన్నారు. అది చెప్పు, అది ఏం జరిగిందో చెప్పు. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? గొడవ అంటే గొడవ కాదత్తయ్య. గొడవ కాకపోతే ఏంటి? ఇలా పడిపోయాడేంటి? అసలు రక్తం కారడం ఏంటి? ఏం జరిగిందో చెప్పు నక్షత్ర. అది అత్తయ్య, ఒక విషయం గురించి మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. మావి మీద నాకు కోపం వచ్చి జస్ట్ అలా నెట్టానంతే. అయ్యో, చాలా బలంగానే నెట్టావనిపిస్తుంది. నీ ఆవేశం వల్ల నిండు ప్రాణం పోయింది. నక్షత్ర, తప్పు చేసింది మా అమ్మే అయినా నేను కొడుగ్గా కాదు, చట్టం దృష్టితోనే చూశాను. మా అమ్మని అరెస్ట్ చేసి తీసుకెళ్లాను. ఇప్పుడు నిన్ను కూడా అరెస్ట్ చేయక తప్పదు. అది కాదు నక్షత్ర, ద్వారక చాలా సిన్సియర్ ఆఫీసర్. నేను చెప్పినా వినడు. ఇప్పుడు నేను కూడా నిన్ను కాపాడలేను. ద్వారక, నక్షత్ర తను కావాలని చేయలేదు అంటుంది కదా, పోనీ క్షమించి వదిలే. వదిలేయచ్చు కదా. అన్నయ్య, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావేమో. అస్సలు ఆలోచించొద్దు. అమ్మ కంటే నా భార్య ఏమీ నాకెక్కువ కాదు. ఇప్పుడే స్టేషన్కి కాల్ చేసి అరెస్ట్ వారెంట్ ప్రిపేర్ చేయించి యాజ్ పర్ లా అండ్ ఆర్డర్ అరెస్ట్ చేయిస్తాను. బావగారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అత్తయ్య ప్లీజ్ మీరైనా చెప్పండి. మురారి నువ్వు అలా చూస్తావేంటి? నువ్వైనా చెప్పు. నక్షత్ర,
సరిగ్గా మీ అమ్మ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆ రోజు ఏం జరిగిందంటే మీ అమ్మ ఒక వ్యక్తితో కేక్ లో బాంబు పెట్టించి మా కుటుంబంలో అందరినీ చంపాలని చూసింది. నేను చెప్పినట్టే చేసావు కదా. బేకరీ వర్కర్ ని మేనేజ్ చేసి కేక్ తీసుకుని ఇందులో బాంబ్ సెట్ చేసి తీసుకొచ్చాను. ఒక్కటి మాత్రం గ్యారంటీ, ఈ రోజే మీ అందరికీ ఆఖరి రోజు. మురారి భవానిని ఇలాగే నెట్టాడు. అది కూడా ఏదో పొరపాట్లాగా జరిగింది, అంతేగాని ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదు. కానీ హత్య అన్నట్టు కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు నా మీద వేసుకుని కొంతకాలం శిక్ష అనుభవించొచ్చాను. అమ్మా, శిక్ష నువ్వు అనుభవించినట్టే ఈ నక్షత్ర కూడా అనుభవించాలి. అన్నయ్య, తనను అరెస్ట్ చేయి. మురారి, మామయ్యని నేను చంపలేదు. మరి మీ అమ్మను నా బిడ్డ మురారి చంపలేదు అంటే నువ్వెందుకు నమ్మలేదు? నువ్వు మమ్మల్ని నమ్మనప్పుడు మేము నిన్నెందుకు నమ్మాలి? అత్తయ్య అడుగుతుంది కదా, దీనికేంటి నీ సమాధానం? నేను చంపలేదు. చంపావు. చంపలేదు అత్తయ్య. దయచేసి నేను చెయ్యని నేరాన్ని నా మీద వేయకండి. కదా, ఈ నేరం నువ్వు చేయలేదు కదా? చేయలేదు. అయితే మురారి కూడా మీ అమ్మని చంపలేదు. ఈ విషయం నీకు క్లియర్గా అర్థమైనట్టే కదా? అర్థమైంది. రఘురాం, ఈ నాటకం అయిపోయింది, ఇక నువ్వు లేవచ్చు. మావయ్య, నీకేం కాలేదా? నేను బతికే ఉన్నానమ్మా. మురారి విషయంలో నీ అపోహ పోవాలనే, ప్రాక్టికల్గా నీకు అర్థం కావాలనే ఇలా చేశాం. దుర్గగారు నాకు ఈ ప్లాన్ చెప్పడం వల్ల నేనే చనిపోయినట్టు నటించాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది మావయ్య. నన్ను క్షమించండి అత్తయ్య. జరిగిన విషయాన్ని ప్రాక్టికల్ గా అర్థం చేసుకోకుండా చాలా మూర్ఖంగా ఆలోచిస్తూ మిమ్మల్ని, మురారిని చాలా బాధ పెట్టాను. మురారి జీవితాన్ని నాశనం చేయాలని చూశాను. దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య. నక్షత్ర, పైకి లే. నీకీ విషయం అర్థమై నిజమైన మార్పు నీలో వస్తే నాకంతే చాలు. అత్తయ్య, నాకు మా అమ్మ అంటే ప్రాణం.
అలాంటి అమ్మ ప్రాణం పోయిందన్న కోపంతో నేను ఇక్కడికి వచ్చానే కాని కావాలని ప్రాణాలు తీసే అంతకు రల్లి కాదు నేను. మావయ్య, టైమర్ ఆన్ చేశాను. అసలు ఆ బాంబు విషయమే మర్చిపోయాను. అత్తయ్య, ముందు మీరందరూ ఇంట్లో నుంచి బయటికి పదండి. మురారి, అవంతక్క, బావగారు, మీరందరూ బయటికి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. ఏ నక్షత్ర, ఆగు. నువ్వు ఆ టైమర్ ఆన్ చేసావు గాని ఆ బాంబు బ్లాస్ట్ అవ్వదు. అత్తయ్య, అవును నక్షత్ర, నువ్వు ఎవరి దగ్గరికైతే వెళ్ళి ఆ బాంబును తీసుకొచ్చావో అతనే నాకు కాల్ చేశాడు. అతనికి నేనొకప్పుడు సాయం చేశాననే విశ్వాసంతో జరిగింది మొత్తం నాతో చెప్పాడు. వెంటనే వైర్ కట్ చేయించాను. నిజంగా నీలో ఈ మార్పు కోసమే అన్ని సందర్భాలకి ఇలా వాడాను. ఇక నువ్వు ద్వేషాలు పంతాలు లేకుండా నువ్వు మురారి సంతోషంగా కలిసుండాలి. నేను ఒట్టేసి చెప్తున్నానత్తయ్య, మురారిని బాగా చూసుకుంటాను. నేను మీలో అత్తయ్యని కాదు, అమ్మని చూసుకుంటాను. సంతోషంగా అందరితో కలిసిమెలిసుంటాను. చరణ్, అమ్మ సౌందర్య, వస్తున్నాను నాన్న. టైం అవుతుంది, రండమ్మా. జానకి, జానకి. జానకి గుడికి వెళ్ళింది కళ్యాణ్. పెద్ద ఆపదలోంచి ఈ కుటుంబమే బయటపడింది. దుర్గ వదిన ప్రయత్నాలు లేకపోయినా, ఆ దేవుడి అనుగ్రహం లేకపోయినా మనందరం ఇంత సంతోషంగా ఉండే రోజులు వచ్చేవి కావు. అందుకే ఆ స్వామివారికి పూజ చేసుకోవడానికి వెళ్ళింది. నాకు అర్థమైందమ్మా. నాన్న, మేము ఆఫీస్కి బయలుదేరుతాం. ఒక్క నిమిషం కళ్యాణ్. ఏమైంది నాన్న? చరణ్ని మేనేజింగ్ డైరెక్టర్గా చేశాం. సౌందర్య మన కంపెనీలో వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్స్గా ఉంది. ఇక ముందు నేను చైర్మన్గా కొనసాగాలనుకోవట్లేదు. ఇన్నాళ్ళు నువ్వు మాట్లాడలేని, నడవలేని పరిస్థితిలో ఉన్నావు గనక నా మనసులో మాట నీతో చెప్పలేదు. ఇప్పుడు నువ్వు పూర్తి హెల్దీగా ఉన్నావు. ఇక ముందు నా బాధ్యతలన్నీ నీకు, నీ తర్వాత చరణ్ సౌందర్యలకు అప్పగిస్తున్నాను. అంటే నాన్న? తాతయ్య, అవునమ్మా. నా తర్వాత వారసుడు కళ్యాణ్. ఆ తర్వాత వారసత్వం మీదే కదమ్మా. అవునన్నా, మనం ఎప్పుడూ ఒక వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా, సంస్థగా ఆలోచించాలని నువ్వెప్పుడు చెప్తూ ఉండేవాడివి. ఆ మాటలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. మన సంస్థను నమ్ముకొని ఎన్నో కుటుంబాలున్నాయి. వాళ్ళందరి జీవితాలు బాగుండాలంటే మన వ్యాపారాన్ని సరైన మార్గంలో, లాభాల్లో నడిపించాలి.
మీరు విజయవంతంగా నడిపిస్తారని ఆ నమ్మకం నాకుంది. ఏమంటావు చరణ్? తాతయ్య, నా మీద మీరు నమ్మకం పెట్టుకునే కొద్దీ నాలో బాధ్యత పెరుగుతూనే ఉంది. సౌందర్యాన్ని ఎంత బాగా చూసుకుంటానో నాకు అప్పగించిన ఆఫీస్ వర్క్ ఏదైనా అంతే బాగా చూసుకుంటాను. నేను తప్పకుండా సక్సెస్ అవుతాం తాతయ్య. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చరణ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తాతయ్య. చాలా రోజుల తర్వాత ఈ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంది. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అయ్యగారు. నానా, ఇక మేము బయలుదేరుతాం. అలాగే కళ్యాణ్. బాయ్ తాతయ్య. బాయ్ అమ్మా. బాయ్. అత్తయ్య తీసుకోండి. మురారి తీసుకో. తీసుకో. థ్యాంక్ యూ నక్షత్ర. అక్క, కాఫీ తీసుకో. నాకేం వద్దు నక్షత్ర. అక్క, ఇన్నాళ్ళు నక్షత్ర వేరు, ఇప్పుడు వేరు. తీసుకో అక్క. నాకు తాగాలనిపించట్లేదు నక్షత్ర. అయితే నువ్వు కానీ అత్తయ్య గారు కానీ నన్ను మనస్ఫూర్తిగా క్షమించలేదన్నమాట. నేను మనస్ఫూర్తిగా మారిపోయానక్క. పగతో ఇన్నాళ్ళు బ్రతికిన నక్షత్ర ఇప్పుడు లేదు. అత్తయ్య గారు, మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. నక్షత్ర, నీలో వచ్చిన మార్పుకు ఇందాకే నిన్ను క్షమించేశాను. మళ్ళీ నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. నేనెప్పుడూ క్షమాపణలు ఆశించను. అలాంటి సందర్భాలు మన మధ్య ఎప్పుడూ రాకూడదనే కోరుకుంటాను. నువ్వింకా అమ్మ లేదు అని బాధపడకు. నాలోనే అమ్మని చూసుకో. ఇక నుంచి నువ్వు మురారి సంతోషంగా ఉండాలి. త్వరలోనే ఒక పండంటి బిడ్డని గని నా చేతిలో పెట్టాలి. అత్తయ్య. నక్షత్ర, మీరే మాకు నిజంగా స్ఫూర్తి అత్తయ్య గారు. నక్షత్ర అమ్మ గెలవడమే కాదు, మనందరినీ కూడా గెలిపించింది. నిజం చెప్పావు ద్వారక. నన్ను క్షమించి ఇన్ని తప్పులు చేసినా నక్షత్రాన్ని క్షమించి ఒక అమ్మలాగా ఆదరించారు. నిజంగా మీరు జీవితంలో గెలిచారు దుర్గ గారు. ఇది నా విజయం కాదు, మనందరి విజయం. అయ్యో, అవంతి, ఏమైంది? అలాగే అమ్మా. అవంతి, కొంచెం మంచినీళ్ళు పట్రా. డాక్టర్ రండి. ఏమైంది? మా అవంతి కళ్ళు తిరిగి పడిపోయింది. అవునా? ఒకసారి ఇలా రామ్మా. డాక్టర్,
ఏమైంది మా అవంతికి? షీఈస్ ప్రెగ్నెంట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య అవంతి, కంగ్రాచులేషన్స్ ద్వారకా. థ్యాంక్ యూ అన్నయ్య అవంతి, కంగ్రాచులేషన్స్ అవంతి. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. అవంతి, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఇక నుంచి ఈ ఇంట్లో మనందరం సంతోషంగా ఉంటాం.